జనులకు ఒడబాటకు విధమున నడచచు, మళ్ళీ చెప్తున్నా, జనులందరూ సంతోషించేలా బ్రతుకుతూ, లోకనింద్యముల నుడుగుచూ, లోకమంతా ఏ పనులు చేస్తే మనని నింద చేస్తుందో అటువంటి పనులు చేయడం మానుకుని, మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా ఒకడు ఒక విషయంలో గొప్పవాడు అన్న విషయంలో అసూయ పొందకుండా గౌరవ భావాన్ని పెంచుకుని బ్రతికితే మనుజులతో పొంది పసగి మనుటొప్పు నృపా. అలా మనుష్యులతో కలిసి బ్రతకడం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకమైన విషయము. మనిషిగా పుట్టినవాడు ఈ మూడిటిని సాధన చేయకపోతే ఆ జన్మకు, ఆ జీవితానికి అర్థము లేదు అని విదురుడు అనడుగాని, ఆయన పట్ల గౌరవంతో ఆయన చెప్పిన ఉపదేశవాక్యమునందున్నటువంటి భక్తితో నేనన్నమాట. కాబట్టి అలా సాధన చెయ్యాలి సుమా అంటూ ఆయన వేరొక హితవాక్కు పలుకుతున్నాడు. కోపము నుబ్బును గర్వము నాపోవక యునికియును, దురభిమానము నిర్వ్యాపారత్వముననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. కాపురుష గుణములు చెప్తున్నాడు. కాపురుష గుణములు అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి ఇవి లక్షణములుగా ఉంటాయి సుమా. నీవు దుర్మార్గుడవు కావు అని అనిపించుకోవాలంటే ఒకడి దగ్గర నువ్వు తీర్పు పొందడం కాదు, అంతరాత్మ సాక్షి. ఇవి లేవు అన్న స్థితికి ఎదిగావా లేదా పక్కన పెట్టు. కనీసం ఇవి నీ యందు ఉన్నాయి అని నువ్వు అనుకుంటే వాటి నుంచి బయటపడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ద్వైపం అంటుంది వేదం. లోకంలో కేవలం 3 ప్రాణులే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. మిగిలింది ఏదైనా తినాలంటే పరిగెత్తుకొచ్చి నోటితో కొట్టి తినాలి. నేను తినాలంటే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటా. 3 ప్రాణులు తింటాయి అలా. 1 కోతి, 2 ఏనుగు తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, 3 మనుష్యుడు. అంటే ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి భగవంతుడు ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడే, వాక్కునిచ్చాడే, చేతినిచ్చాడే, కాళ్ళిచ్చాడే, ప్రదక్షిణం చేయగలనే, ఈ చేతులతో బెంగ పెట్టుకోకుండా ఇలా అనగలనే. మరి ఇన్ని ఆయన ఇచ్చినప్పుడు ఈ గుణములు కానీ ఉన్నాయనుకోండి, నీకు మళ్ళీ ఇది ఇవ్వడం అనవసరం అని ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. నీకు ఎందుకురా మళ్ళీ ఇది, నువ్వేం చేసావు దాంతో అంటాడు కదా. అందుకని ఇవి లేకుండా ఉన్నాయా నీకు నువ్వు పరిశీలనం చేసుకో. ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి ఉంటే నిద్ర పట్టదు, ఇవి ఉంటే నువ్వు సమాజమునకు ఉపయోగపడవు, సరికదా. ఇవి ఉన్నవాడు తనని తాను ద్రోహం చేసుకుంటాడు, 10 మందికి మోసం చేస్తూ జీవితాన్ని గడిపేస్తాడు. దానివల్ల ఏదో బాగున్నాను అనుకుంటూ ఉంటాడంతే. కానీ బాగున్నాను అనుకుని బ్రతికేసినంత మాత్రాన ఏమిటండి ఉపయోగం? రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ పాము కప్పని పట్టుకుంది, అది ఇలా ఎత్తి నోరు చటుక్కుని లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఆ కప్పని పట్టుకుంది, విషం ఎక్కుతోంది కప్పలోకి, మెల్లిగా కొద్దిగా మగతొస్తోంది, ఇక ప్రాణం వదిలేయాలి. దాని ఎదురుగుండా ఎగురుతోంది, నాలికి జాగి టప్పను పట్టుకుంది ఇంకా ఏదో తిందామని. అలా ఒక పక్క కాలం అయిపోతోంది. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున. కనీసం మనుష్యుడు అని అందరు అన్నారు కదా, నేను మనుష్యుడిలాగే ఉన్నానా అన్నది పరిశీలించుకోవడానికి ఈ 6 గుణముల గురించి ఓసారి ఎప్పుడైనా ఆలోచన చేసినది ఉన్నదా చూడవయా. లేకపోతే కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ, ఇవి కాపురుష గుణములు, దుర్మార్గుల యొక్క గుణములు సుమా. పరిశీలించుకో ఒకసారి. ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఎవ్వరికీ చెప్పద్దు, ఇంకొకళ్ళ కితాబులు నీకొద్దు, నీకు నువ్వు సాధన చేసి పరిశీలించుకో. ఇవి ఉన్నాయేమో. ఏవి? కోపము. కోపం తెచ్చుకుంటూ అస్తమానం కోపం రావడం, తెచ్చుకోవడం ఏంటి, తెచ్చుకోక్కర్లేదు, అదే వస్తుంది. కోపము, ఉబ్బును, ప్రతిదానికి పొంగిపోతూ ఉండడం, నేనే చేశాను అని పొంగిపోవడం. గర్వము. కోపము, ఉబ్బును, గర్వము. గర్వము అన్న మాట కారణం ఏమిటో తెలుసా? అసలు తాను ఎవరినీ లెక్క పెట్టకుండా ఉండడానికి ఒక కారణం లేకుండానే లెక్క పెట్టకుండా బతికేయడం. అలా ఎందుకుంటాడంటే దానికి ఏం కారణం ఉండదు, కానీ అలా బతికేస్తుంటాడు. ఆయనండి వాడ అసలు ఎవరిని ఆయన అనడు. ఆయన ఎవరైనా ఒక మహాత్ముడి పేరు వాడా మనకి తెలుసండి అంటే, ఇంకొకరి పేరు చెప్పి వాడా మీకు తెలుసా, ఏదో చీకటి చెప్తాడు. అసలు ఆయనకి వెలుతురు కనపడదు. ఎవ్వడిలోనూ చెడ్డ గుణాన్ని తప్ప
అసలు మంచి గుణాన్ని ఆయన మాట్లాడు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము ఏ కారణం లేకుండానే, అంటే పోనీ ఆయనకన్నా ఈయనేమన్నా అధికుడా, తెలుసున్నవాడా, చదువుకున్నాడా, ఐశ్వర్యవంతుడా, బలం ఉన్నవాడా, దానికి ఏం కారణం లేదు. కానీ అన్నిటికీ ఏమంటుంటాడంటే అంటుంటాడు, ఇలా చూపిస్తుంటాడు, నాకన్నానేంటో అని. గర్వము ఎందుకు చెప్తున్నానంటే బాగా నేను వెనకాతల మళ్ళీ ఇంకో మాట ఉంది, దానికి దీనికి తేడా తెలియాలి. కోపము, నుబ్బును, గర్వము, ఆపోవక యునికియు, తృప్తి లేకపోవడం, అసలు దేనికి తృప్తి ఉండదు వాడికి. దురభిమానము, దురభిమానము అంటే ఇక్కడ మళ్ళీ గర్వం అనే అన్వయం కాదు. దురభిమానము అంటే ఏదో ఒకటి అట్టుకుంటాడు, దానివల్ల అన్నీ అంటుంటాడు. నాకన్నా ఎవడందంగా ఉంటాడండి అంటే దానొక్క దాన్ని పట్టుకుని ఇంకా మిగిలిన వాళ్ళు ఎందులో ఎంత వాళ్ళైనా పనికిరారు. దురభిమానము, నిర్వ్యాపారత్వము, ఏ పని చేయడు, అలా హాయిగా కూర్చున్నానంటాడు. హాయిగా అంటే ఏ పని చేయకుండా గడిపేయమంటే ఎంత సంతోషం. నిర్వ్యాపారత్వము, ఇవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి దుర్మార్గులకు అంటే దుర్జనులకు ఉండేటటువంటి లక్షణాలు. ఇవి పరిశీలించుకో. అయితే ఇది ఏం సామాన్యమైన పద్యం కాదు, కొన్ని టన్నుల బరువైన పద్యం. కోపము ఏమన్నా మరి కోపం ఉండకూడదా? అసలు కోపం ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే దాన్ని ఏమన్నా మనం బయట ద్వారం మూసేయచ్చు. అది వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే కూర్చుంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం రాగానే పైకి వస్తుంది. వచ్చే ముందు నేను వచ్చేస్తున్నాను నేను చెప్పదు, నేను పట్టేసుకున్నాను నేను చెప్పదు, వచ్చేస్తుంది అంతే. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే కూర్చుంటుంది. ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. ఉన్మాది కింద ప్రవర్తిస్తాడు. ముందు వాక్కు భ్రంశం అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. అందుకే కోపం వచ్చేసింది అనుకోండి, ఆయనకి కోపం వచ్చి ఎంత గొప్ప పని చేశాడండి అన్నవాడు ఎవడు ఉండడు లోకంలో. కోపం వస్తే తన ఒళ్ళు తాను మరిచిపోయి ఏ పనైనా చేస్తాడు. అకార్యం చేయకూడదు. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు రామాయణంలో హనుమ సుందరకాండలో. క్రుద్ధ పాపం న కుర్యాత్క, బాగా క్రోధం వచ్చేసిన వాడికి ఇది తప్పు అన్న భావన అసలు ఉండదు. నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి, ఎదురుగుండా ఉన్నవాడు గురువు అంటే పెద్దవారు అని ఆలోచించడు, ఆయనని చంపేయడానికి కూడా వెనకాడు. క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, ఆ కోపం వచ్చేసిన వాడి మాట అదుపు తప్పిపోతుంది. వెంటనే ఏకవచన ప్రయోగం చేస్తాడు, ఒరే అంటాడు, నిందావాక్యములను పలుకుతాడు. అసహ్యకరంగా, అనాగరికంగా, సంస్కృతి రహితంగా మాట్లాడడం మొదలు పెడతాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఎంత గొప్పవారు కానివ్వండి, అధిక్షేపించి వాడెంత అని ప్రవర్తిస్తాడు. కోటి జన్మలెత్తి ఆయన సాటి కాగలనా? అది సాత్వికంగా ఉంటే వచ్చే ఆలోచన. ఆ క్రోధం వచ్చిందనుకోండి అసలు ఆ ఆలోచన రానివ్వదు, మనిషిని పశువుని చేసేస్తుంది. కాబట్టి ధన్యాస్తే పురుష శ్రేష్టా యబుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్ని రగులుతోందనుకోండి, దాని మీద నీళ్లు పోసిన వాడు ప్రాజ్ఞుడు, దాన్ని ఆర్పుతాడు. అలాగే ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిని నీటితో చల్లార్చినట్టు అంతఃపరిశీలనం చేత తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాస్తే పురుష శ్రేష్టా, వాడు ధన్యాత్ముడు. అయితే ఎలా కోపాన్ని పరిశీలించడం? అది వచ్చి పట్టేసుకున్నాక పరిశీలించడం ఎలా అంటే, కోపం వచ్చినటువంటి సందర్భంలో కానీ కోపానికి వశపడిపోతున్నాను ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదట నువ్వు ఒక్కడివే కూర్చో. అసలు ఎవరితో అన్వయం కావద్దు. ముందు ప్రశాంతపడిపో, ఒక్కడివే కూర్చో. కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు. మంచిదే, కోపం తెచ్చుకున్నాను. ఎందుకు కోపం వచ్చింది? అవతల వారు తప్పు చేశారు కనుక. మంచిదే, అవతల వారు తప్పు చేశారు కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో? ఖచ్చితంగా సత్యమే, అవతల వాడు తప్పు చేశాడు కాదన్నాం. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వెయ్యడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం. నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా? నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఇప్పుడు అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు.
నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే అవతల వారికి శిక్ష వేయి. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని. నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రను ఎలా ముట్టుకుంటాను? ముట్టుకోలేను, మలినమవుతుంది ఆ నీరు కూడా. కాబట్టి నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. నువ్వు పరిశీలనం చేసుకో. కోపము వచ్చినప్పుడు అవతలవాడు తప్పు అంటున్నావు కదా, నువ్వు ఏ తప్పు చేయలేదా? మొదటి ప్రతిపాదన. అగ్ని కొంచెం తగ్గింది, చెంబుడు నీళ్లు పోసావు, ఇప్పుడు తగ్గింది కదా, కాస్త దగ్గరికి వెళ్ళచ్చు, భయం లేదు. ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్లు తీ. ఏమిటా రెండో చెంబుతో నీళ్లు? ఒకడు తప్పు చేశాడు, శిక్ష వేసి మార్చగలవా? 4 ఈడ్చి చెంప మీద కొట్టావు, మారతాడని నమ్మకం ఉందా? నన్ను కొడతాడా అని వాడి మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు, చెప్పలేవు. కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది. నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి, అయ్యో తప్పు చేశాడా, ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక, ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేశాననుకోండి, అది ప్రేమ. తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి, నిజంగా అంత తప్పు చేసిన వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో, ఏ కారణానికైనా, నువ్వు అంత ప్రేమగా దేనికండి ఇలాంటి పనులు అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిష్కారం ఏదున్నదో అది జీవితాల్ని ఒబ్బిడి చేస్తుందేమో కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిష్కారము కాదు. అవతలవాడు బుద్ధి తెచ్చుకుని మారితే ఏమో నేను చెప్పలేను, కానీ అన్ని వేళలా పరిష్కారం అవుతుందని చెప్పడం కుదరదు. అహంకారము దాన్ని మరింత పతనం అవడానికి కారణం చెయ్యొచ్చు. ప్రేమ చేసినది కోపము చెయ్యదు. ఎందుకు ఈ కోపం నాకు, కాబట్టి నేను కోపం వదిలి ప్రేమను ఆశ్రయిస్తాను అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో ఆ కోపం తగ్గుతుంది. అందుకే ప్రేమ భావన పొందాలి వెంటనే. మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. ఏదో నా భార్య మీద నాకు కోపం వచ్చింది అనుకో, ఏదో చిన్న దోషం చేసింది, నాకు కోపం వచ్చింది. కోపం రాగానే ఏమనిపిస్తుంది? అప్పుడు తన యందు లేని దోషములు కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది, ఇలాగే చేస్తుంది. అప్పుడు అధికారం ఉందిగా భర్త, ఏదో అనాలనిపిస్తుంది. అప్పుడు ఎంతటి ప్రేమైకమూర్తి, నీ జీవితంలో కష్టసుఖాల్లో నీతో ఎలా కలిసి నడిచింది, ఎన్నిసార్లు నీ మనశ్శాంతికి ఆమె కారణం, అసలు నీ జీవితంలో నువ్వు ఊంచుకుని నిలబడడానికి ఆమె నీకు ఎంత ఆధారభూతమైంది. అటువంటిది ఒక చిన్న దోషం చేస్తే అంత విరుచుకు పడిపోవాలా నువ్వు? ప్రేమగా ఏమి ఇలా చేసావు, జాగ్రత్తగా చూడు అని ఒక మాట అనలేవా అని నేను అనుకున్నాను అనుకోండి, ఆమె యందున్న ప్రేమని స్మరించాను అనుకోండి, నేను ప్రశాంతంగా ఉంటా, నా వాక్కుకు పారుష్యం ఉండదు. అందుకే ఇది పరిశీలనం చేసుకుని విడిచిపెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేస్తున్నావా? లేకపోతే నాకండి చాలా కోపం వస్తుందండి, అందుకే హడిలిపోతారు నన్ను చూస్తే, అదో పెద్ద గొప్ప విశేషమా? నేను ఇలా వస్తున్నాననేటప్పటికే పిల్లలకి హడల్, మా ఆవిడికి హడల్, నేనున్నంతసేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లా ఉంటుంది మా ఇల్లు. ఏమిటి దానివల్ల గొప్ప? ఏమిటది గొప్ప? నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు మరి? కాబట్టి కోపము అది ప్రమాదహేతు సుమా. దానివల్ల నువ్వు చెయ్యరాని పని చేసి పాడైపోతావు, కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ. అందుకని పరిశీలించుకో, జాగ్రత్త పడు. కోపము ఉబ్బును అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇది నేనే చేశానని పొంగిపోతూ ఉంటాడు. ఆ పొంగు 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 చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఎక్కడో అక్కడ దానికి ఒక చిన్న ఇబ్బంది వస్తోందనుకోండి, అప్పుడు మాత్రం పెద్ద నిందావాక్యం ఒకటి పలికేసి దిక్కుమాలింది, ఇది నాదేమిటి పాని అంటాడు. అంటే ఇది నాది అని అంత పొంగు నువ్వు పొందినదైతే అది పాడవుతున్నప్పుడు కూడా నువ్వే దానికి కర్తవ్యతానిష్టతో ఉండి, అరే ఇది పాడవుతోందని బెంగ కూడా పెట్టుకుని దానికి నువ్వే కదా సంరక్షించడానికి కూడా పూనుకుని ఏదో చెయ్యాలి, బాధతో కదా అది పూర్తవ్వాలని చేయి దాటితే అలా ఉండదు. రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు. కొన్నింటికి రామకృష్ణ పరమహంస, శంకర భగవత్పాదులు వీళ్ళు చెప్పినట్టు లోకంలో చెప్పగలిగిన వాడు లేరు.
వెనకటికి ఒకడు కొండ మీద ఇలా వాలుగా ఉన్న చోట ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు. కనపడ్డ వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పాడు, ఎక్కడ కడుతున్నానో తెలుసా? కొండ కిందన ఆ వాలు మీద కడుతున్నాను. అక్కడ నిలబడి చూసావనుకో సూర్యోదయం కనపడుతుంది, సాయంకాలం పెరట్లోకి వెళ్ళావనుకో సూర్యాస్తమయం కనపడుతుంది. ఉత్తర దిక్కుకు వచ్చాడు చూసావనుకో పెద్ద గాలి వేయకుండా అలా పెద్ద పెద్ద చెట్లు పువ్వులు అన్నీ కనపడతాయి. దక్షిణానికి వచ్చి ఇంటి తలుపు తీసి నించున్నాం అనుకో చల్లటి గాలి చెట్ల మించి, అది పూల చెట్ల మించి ఎంత పుష్ప పరిమళమో తెలుసా? అసలు ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యం ఏమిటయా? ఓషధీ వృక్షాల మించి వస్తూ ఉంటుంది గాలి. అటువంటి ఇల్లు కట్టాను అన్నాడు. ఇప్పుడు ఉబ్బు ఇదంతా నేనే కట్టాడు. కొన్నాళ్ళైంది, అందరినీ తీసుకొచ్చాడు, చూపించాడు, పంపించాడు, ఫోటోలు తీసుకున్నాడు, సెల్ నిండా పెట్టుకున్నాడు, వాట్సాప్లో పెట్టాడు, అన్నీ అయిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి బయలుదేరింది. మరి కొండ మీద గాలి అంటే ఊళ్ళో గాలి కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మెల్లిగా గాలికి ఒక్కొక్కటి పడిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఉబ్బెంత ఉంటుందో ఆ ఉబ్బంత ఉన్న చోట ఏమవుతుందంటే పడిపోవడం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఒక బుడగ ఉందనుకోండి, మీరు గాలి ఊతున్నారు కూడా ఉబ్బుతూ ఉంటుంది, ఆ ఉబ్బడంలోనే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది పేలిందనుకోండి ఇంకా మళ్ళీ బుడగగా కూడా ఉండదు, ముక్కలుగానే ఉంటుంది అంతే. అందుకే ఉబ్బుకి చిట్ట చివరి స్థితి ఏమిటంటే పేలిపోవడం. అందుకు మంచిది కాదు సుమ. ఉబ్బి అలాగే ఉంటే వచ్చిన నష్టం లేదు, పోనీ మెల్లిగా ఏదో తగ్గించచ్చు. ఉబ్బింది పేలుతుంది, అది ప్రమాదం. ఇప్పుడు ఇల్లు కట్టారు కదా, పెద్ద గాలి వచ్చింది, ఎలా? దాని మీద మమకారం ఉంది, ఇది నాదని చెప్పాను చాలా మందికి. రేపు పొద్దున ఏదే మీ ఇల్లు గాలి పడిపోయిందా, అక్కడ ఎందుకు కట్టావా బాబు, మరి ఇలా గాలి వాన రావు మన ఊళ్ళో, చూసావా ఎలా పడిపోయిందా అంత మళ్ళీని అవమాన కారణం కదా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, తనది కాదు. అప్పుడు ఏం చెప్తే ఆగుతుంది ఇల్లు అంటే వాయువు కదా వస్తున్నది, అందుకని వాయుదేవుడా నీకు నమస్కారం, నాకు చాలా భక్తి, ఆపు అని బయటకు వచ్చి చూశాడు, అలాగే వస్తుంది గాలి. ఓహో ఈయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇల్లు అంటే ఆపుతాడని చెప్పి ఇది నా ఇల్లు కాదు, ఇది హనుమ ఇల్లు, రేపే బోర్డు పెడతా, హనుమత్ నిలయమో అని పెడతాను, పాడు చేసుకుంటే పాడు చేసుకో మీ అబ్బాయి ఇల్లు అన్నాడు. అయినా గాలేం ఆగల. ఓహో ఈయన హనుమంతుడి పేరు చెప్తే ఎందుకు ఆగలేదంటే హనుమంతుడికి దేని మీద ఆశ ఏమి, అందుకని కొడుక్కి ఇలాంటివి ఆశలు ఏం లేవని వదిలేస్తున్నాడు. కానీ రాముడి ఇల్లు అంటే హనుమ ఒప్పుకోడు, కాబట్టి రాముడి ఇల్లు ఎలా పడగొడతావునా అని తండ్రిని అడుగుతాడు. అందుకని ఇది శ్రీరామ నిలయం అన్నాడు. ఏం ఊరుకోలేదు గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చి పెళ్ళమని అన్ని పడిపోతున్నాయి, బయటికి పోయి నిచ్చిని ఇది రాముడిది కాదు హనుమంతుడిది కాదు దెయ్యం కొంప అని వెళ్ళిపోయాడు. అదేంటి మరి కట్టినప్పుడు అంత గొప్పగా ఉన్నావు, పోయేటప్పుడు దెయ్యం కొంప అంటున్నావు అంటే ఉబ్బు అలా ఉంటుంది పేలిపోవడం. కాబట్టి ఉబ్బొద్దు దేనికి. దానికి పరిష్కారం ఏమిటి అంటే పొందకుండా ఉండలేవు. గృహస్థాశ్రమంలో మా అబ్బాయి అనకుండా ఎలా ఉంటావు, మా అమ్మాయి అనకుండా ఎలా ఉంటావు, మా ఇల్లండి అనకుండా ఎలా ఉంటావు, నేనేనండి ప్రవచనం చేసింది అనకుండా ఎలా ఉంటావు అనుకో. కానీ అన్నిటికీ విరుగుడు మనసులో మాత్రం ఒకటి అనుకుంటూ ఉండు ఎప్పుడు, ఇవన్నీ ఈశ్వరుడు నాకు ఇచ్చినవి అనుకుంటూ ఉండు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు, భగవంతుడు నాకు ఇచ్చి ఆయన ఎంతో సంతోషంగా నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.